అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు విజయవంతంగా కొనసాగింది కానీ కొన్ని సంఘటనలు గుండెని విండేసినాయి, హృదయాన్ని రాకినాయి, కళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ఎందరో అమరవీరుల బలిదానాల వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎంతోమంది ప్రాణ త్యాగాల మీద ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే పుష్కరం దాటినా కూడా ఎందుకు ఈ బలిదానాలు, ఎందుకు ఈ ఆత్మహత్యలు అని చెప్పేసి చాలా బాధ అవుతా ఉన్నది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెకు దిగొస్తలేదు సర్కార్. ఇట్లా చేస్తాము, మీ మాటలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళ క్యాబినెట్లో మాట్లాడుకున్నారట. ఎంతవరకు మాట్లాడినరు, ఎంతవరకు వాళ్ళ సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నారనేది మాత్రం తెలియదు. మొన్ననే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోని చర్చలు పెట్టినప్పుడు ఆ చర్చలు విఫలమైనవి. తర్వాత ఇలా పిలుస్తారు అని అన్నారు, ఇయ్యల పిలువలే, రేపు పిలుస్తారు అని అన్నారు. మరి రేపు పిలుస్తారా పిలువరా కూడా తెలియదు. ఈ పిలిచేదాని వెనుక ఎవరి స్వార్థము దాగి ఉండకుండా అసలైన సిసలైన ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు న్యాయం జరిగేటట్టు ఉంటే మాత్రం అంతే చాలు. నిజంగా ఆర్టీసీ కార్మికుల బాధలు చూస్తే వర్ణనాతీతం, అసలు చెప్పలేమోల్లా. వాళ్ళ కోసం ఒక పాట. మీ బస్సు గదలకుంటే మా బతుకు సాగదన్నా, మీ హారను వినకుంటే మా ఊరు మూగబోదా, మీది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, మీ తోడుగా మేముంటమే ఆర్టీసీ డ్రైవర్ అన్న. నిజంగా వాళ్ళ బస్సు హారను వినకుంటే పల్లెలు మూగబోతాయి. ప్రజలతోని మమేకమై కలిసి పనిచేసే కార్మికులు ఎవరన్నా ఉన్నారా అనంటే అది ఆర్టీసీ కార్మికులే. ప్రతి పల్లెను ముద్దాడుతుంది పొద్దుగాల లేవంగానే ఆ పల్లె వెలుగు బస్సు. కానీ వాళ్ళ బస్సు నడవకపోతే మన బతుకు తెల్లారది. కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు వినకపోతే ఈ సర్కారు వాళ్ళ సమస్యలు విని వాళ్ళ డిమాండ్లను నెరవేర్చకపోతే వాళ్ళ ఇల్లు గడవది, వాళ్ళ పొట్ట గడవది, వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు గట్టెక్కాయి. నిజంగా గవర్నమెంట్లో తీసుకుంటే వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు వస్తాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు రావచ్చు, కానీ అవి కూడా ఇస్తలేదు సర్కారు. కానీ వాళ్ళు చేసిన రోజులు సర్వీస్ చేయాలి, ఇడిచిపెట్టాలి. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి పెన్షన్ అనేది వాళ్ళకు ఉండదు, రాదు. సర్కారు మీ బస్సు గదలపోతే మా బతుకు సాగదన్నా, కానీ వీళ్ళ కష్టాలు వినకపోతే, సర్కారు వాళ్ళ బాధలు పట్టించుకోకపోతే వాళ్ళ బతుకు కూడా సాగది. ఎందుకు ఈ మొండి వైఖరి రాష్ట్ర సర్కార్? 12 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో అయినా ఆత్మహత్యలు ఇంకా ఎప్పుడు కాలే. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, ఇంకొక వైపు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు. ఇట్లాంటి పదాలు ఎక్కువ వాడితే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఏం చేయాలి? బలిమికి జీవి తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలనో అర్థమైతలేదు. ఆర్టీసీ డ్రైవర్ అన్నలు ఒకటే చెప్తున్నాం, బతుకుండి పోరాటం చేసి పోరాటానికి దిగినరు, వెనకడిగేసేదే లేదని చెప్పేసి పోరాటానికి దిగినరు. ఈ సర్కార్లో చలనం రావాల్సిందే, సర్కారు దిగి రావాల్సిందే అని చెప్పేసి మీరు పోరాటానికి దిగినరు. పోరాటానికి దిగినరు అన్నప్పుడే సర్కారు కంటే 1000 అడుగులు మీరు ముందట వేసినట్టు లెక్క. కానీ బలిమికి జీవి తీసుకోవద్దు, మీ కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దు. చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీ కుటుంబాలను మాత్రం రోడ్డు పాలు చేయొద్దు. ఇలా శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు బలిమికి జీవి తీసుకోవడానికి ఒంటిపైన అది పోసుకొని అది చేసుకున్నాడు. 85% కాలిన గాయాలతోని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. నిజంగా ఏం కావద్దని మా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఆ ఒక్క ఆర్టీసీ కార్మికునితోనే ఆగలే, ఇంకో ఆర్టీసీ కార్మికుడు అదే బాటలో ముందడికి నడిచిండు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఇంకొక ఆర్టీసీ కార్మికుడు లింగన్న ఏమో ఉంది పేరు, ఆయన పురుగుల మందు తాగిండు. నేనేమంటున్నా, బతుకుండి కొట్లాడి పోరాటం చేసి సర్కారు మెడలు మంచైనా సరే మీకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ మద్దతుగా చాలా మంది ముందడికి వస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళు ముందడికి వస్తూ ఉన్నారు. ఈ సర్కారును తిడుతున్నారు, మిమ్మల్ని ఎవరు తిడతలేరు. ఈ రేవంత్ రెడ్డి సర్కారు మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఎవరు అంటలేరు. ఎందుకు పనిచేసినారో ఆర్టీసీ కార్మికులు బస్సులు ఎందుకు తోలుతలేరు అని ఎవరు అంటలేరు. ఎందుకంటే మీ కష్టము పల్లెలలో ఉండే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు, పట్నంలో పని చేసుకునే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు. ఎందుకంటే మీ కష్టం అంతా ఇంత కాదు. కళ్ళు కాయలు కాసేటట్టు కళ్ళల్లో వత్తులు వేసుకొని రాత్రనక పగలనక డ్యూటీలు చేయాలి. ఎంతోమందిని ఇలా గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే ఒక నౌక మీరు. ఇలా మీరు ఎట్లాంటి అఘాయిత్యానికి పాల్పడ్డదు, ఎటువంటి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలా సర్కారు మనల్ని పట్టించుకుంటలేదు అని చెప్పేసి మీరు ఏదో ప్రయత్నం చేస్తే ఇలా మీ కుటుంబాలను రోడ్డు పాలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ భారం అంతా మీరే భరించిండ్రేమో ఇయ్యల్లా. మీరు ఆ కుటుంబానికి దూరం అయితే ఆ కుటుంబం మొత్తం భారం మొయ్యాల్సి ఉంటుంది. సర్కారు పట్టించుకుంటుంది అనుకుంటున్నారా? పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు అంటే హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి ఇచ్చిన హామీ మనం చూసినాం. కనీసం ఇదివరకు పట్టించుకున్న పాపాన ఓలే. వాళ్ళ కుటుంబం ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎవ్వరు పట్టించుకున్న పాపాన ఓలే. ఎంత మొండి వైఖరి ఉన్నది రాష్ట్ర సర్కార్ది అంటే క్యాబినెట్లో చర్చలు జరిపిండ్రు, ఆర్టీసీ సమ్మె మీద ముచ్చట్లు మాట్లాడిండ్రు, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్పిండు. అటు పోతే రేవంత్ రెడ్డి అన్నాడు, ఇంకో కొంతమంది అన్నారు అని చెప్పేసి వచ్చినాయి. కొన్ని లైన్లు అయితే వచ్చినాయి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ కొన్ని లైన్లు అయితే వచ్చినాయి. చూద్దాం, రేపటిదాకా చూసి ముక్కు విండి వసూలు చేసుకోవాల్సిన, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినాయే కదా, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కదా. మీరేం గొంతమ్మ కోరికలు అడుగుతలేరు కదా, కొండ మీద ఉన్న కోతిని తెచ్చి పెట్టమంటలేరు కదా. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో 28వ పేజీలో ఇచ్చిన హామీలే మీరు అడుగుతారు. అంతకుమించి మీరు ఏం అడుగుతలే. మీరు అడిగేటి న్యాయపరమైన డిమాండ్లు. ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ కార్మికులను అని అడుగుతాండ్రు. నిజంగా చెప్పాలంటే పోలీసు వ్యవస్థను వాడుకొని రేవంత్ రెడ్డి ఎంత నీచానికి దిగజారుతుండంటే అంత నీచానికి దిగజారుతుండు. తాండూరుకు సంబంధించి టెంట్ హౌస్లో ఓనర్లకు, లేకపోతే అక్కడ ఉన్న వీళ్ళు ర్యాలీ లేకపోతే నిరాహార దీక్ష లేకపోతే సమ్మెలు చేయడానికి కావాల్సిన టెంట్ సామాగ్రి పరికరాలు ఏవైతే ఉంటాయో అవేవి వాళ్ళకి ఇవ్వకండి, ఇచ్చినట్టయితే మీ మీద కేసు బుక్ చేయబడును అని చెప్పేసి తాండూరు పోలీసులు ఆ టెంట్ హౌస్ యజమానులకు ఒక గెజెట్ జారీ చేసి పడేసిండ్రు. ఇంత దుర్మార్గమా? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ప్రజాపాలన మాది, ప్రజల పాలన మాది, పేదల పాలన మాది, అచ్చిరాంగనే ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టినాం అని చెప్పేసి మాట్లాడిండు. ఇలా ఏమవుతుంది కదా? స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా ర్యాలీలు తీయచ్చు, స్వేచ్ఛగా వాళ్ళ డిమాండ్లను మాకు వినబెట్టచ్చు అని చెప్పేసి ఇస్తే పర్మిషన్ ఇస్తారు, లేకపోతే లావట్ట అవతల వారెత్తారు. పర్మిషన్ ఇచ్చినాక కూడా కొన్ని జాగాలల్లో మెరుపు ధర్నాలు చేసినప్పటికి కూడా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టుడు, లేకపోతే ఆ వ్యాన్లలో ఎక్కించుకొని ఊరంతా దింపించుడు. ఇదే కథ నడుస్తా ఉన్నది. ఇంకొకటైతే ఏమీ నడుస్తలేదు. ఇలా కుటుంబాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? రేవంత్ అన్న. వాళ్ళ ప్రాణాలంటే మీకు అంత లెక్కెందుకు లేదు. ఎంత ఘోరం, ఎంత దారుణం అంటే పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడతాడు. దీని వెనుక హరీష్ రావు ఉన్నాడు, దీని వెనుక కేసీఆర్ ఉన్నాడు, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు, ఈ కేసీఆర్ చేస్తున్న కుట్రనే ఇది అనిపిస్తారా? ఏ ఒక్క ఆర్టీసీ కార్మికునితోనన్నా అనిపిస్తారా? ఆయాల మీరు మద్దతు ఇచ్చిరు కదా, పోయి నిలబడ్డారు కదా, ఇద్దరు సంఘీభావం తెలుపుతారు. వాళ్ళ నిరసన ఏదైతే ఉన్నదో, వాళ్ళ సమ్మె ఏదైతే ఉన్నదో. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలోనే జీవో విడుదల చేసిండ్రు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి జీవో విడుదల చేసిండ్రు. ఆ జీవోను ముందడి కొనసాగించాలి కదా. మీరు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి కదా. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోగా దీని వెనుక వాళ్ళు ఉన్నారు, దీని వెనుక వీళ్ళు ఉన్నారు, కొండ మీద కోతున్నది, కొండ ముచ్చట్లు మా గిట్లనే ఉంటాయి అని చెప్పేసి మీరే ఎందుకు నిరూపించుకుంటారు రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. ఇలా ఒకరిని చూసి ఒకరు ఈ సర్కారు మా బాధలను పట్టించుకోదు, ఎప్పుడు ఉన్న రోజులు గివే గోసలు మాకు అని చెప్పేసి వాళ్ళు పాపము ఆవేశంలో పాపము అది చేస్తూ ఉన్నారు. ఆవేశం అనే కంటే ఇది కడుపు లోతుల నుంచి తండ్రికొచ్చే బాధ అని చెప్పుకోవాలి. కానీ బాధ ఉన్నది, బరాబరు ఉన్నది. కానీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ బలిమికి మీరు జీవి తీసుకున్నారంటే అది మీ తప్పే అవుతుంది. ఇలా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 12 ఏళ్ళ పొద్దయింది. బలిదానాలు ఇచ్చే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. ఇలా బలిదానాలు వద్దు, బాజాప్తా కొట్లాడి బరిగీసి కొట్లాడి మన హక్కులను మనం సాధించాలి. ఈ పాలకులు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో ముక్కు విండి వసూలు చేయాలి. వసూలు చేయకపోతే గిన్నెళ్ళు బట్టి బాధలు భరించిండ్రు. వసూలు చేయకపోతే, సర్కారు మెడలు వంచకపోతే, సర్కారు దిగిరాకపోతే ఏం చేయాలి? వచ్చే ఎన్నికలల్లో కర్రు గాల్చి వాత పెడితే ఆ వాత 5 ఏళ్ళ దాకా మానద్దు. అట్లుండాలి. శాత కాదు సావు రాదన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
అడమైన హామీలన్నీ ఇచ్చుడేందుకు, అలవి కాని హామీలు ఇచ్చుడేందుకు అంటే అడ్డమైన హామీలను నేను ఎందుకు అంటున్నానంటే అమలు చేసి ప్రజలకు మంచి చేస్తే ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా హామీలు ఉంటే ఇటువంటి మాటలు రావు. ఇప్పుడు ఏవిడికక్కరాని హామీలను ఆ హామీలు అనకపోతే ఇంకే హామీలు అంటారు చెప్పురి. వాళ్ళ అధికారంలోకి రావడం కోసం కొండ మీద కోతిని తెస్తాము, అరచేతుల వైకుంఠం చూపిస్తాము, ఎంపెల్లి చెట్టుకి నిచ్చెనేసి నిచ్చెనెక్కిస్తాము, చెట్టెక్కిస్తాము, ఇవన్నీ చెప్పిండ్రు. మీ యొక్క ఆర్టీసీ కార్మికులకు కాదే అన్నలు, మీ యొక్క ఆర్టీసీ కార్మికులకే కాదు, ఇలా యావత్తు తెలంగాణ సమాజానికి హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. మరి ఇట్లా వాళ్ళు మీకు జీవి తీసుకోవాలంటే ఇంకెంతమంది తీసుకోవాలి? లేదు, వద్దు, కొట్లాడాలి, పోరాటం చేయాలి. ఎవరికైనా ఇదే చెప్తా నేను, పోరాటం చేసి సాధించుకోవాలి. సర్కారు మెడలు బరాబరు వంచాలి. ఏమో మరి చర్చలు పెట్టిండ్రు, ఇలా క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నారు. క్యాబినెట్ సమావేశం ఎందుకంటే పర్టికులర్గా చెప్పాలంటే కాళేశ్వరం ఏదైతే హైకోర్టు ధర్మాసనం చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిందో ఆ సమాధానంకు కంగుదిన్న కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి పోవడం కోసమని ఇడు పెట్టుకున్నారట. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. దాంట్లో ఈ చర్చకు వచ్చింది, ఈ చర్చకు వచ్చిన బయటకు తీయరు. మెయిన్ ఆర్టీసీ కార్మికుల కోసం చర్చలు 41 రోజుల ముందు సమ్మె నోటీసులు ఇస్తే, 41 రోజులైన సమ్మె నోటీసులు ఇస్తే కనీసం పట్టించుకున్న పాపాన ఓలే. ఇలా వాళ్ళు బలిమికి జీవి తీసుకుందామని ముందడికి రాగానే ఇలా కనిపించిర్రా? మీకు కనిపించిర్రా? కళ్ళద్దాలు పెట్టుకున్నారో కూడా తెలియదు. ఇప్పుడు కనిపిస్తే యోగిట్లా ఎంబటే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తున్నాం, ఇగో ఈ జీవో ఏదైతే ఉన్నదో ఈ జీవోను విడుదల చేస్తున్నాం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చెప్పాలి. ఆ లీకులు ఈ లీకులు ఇచ్చుడు కాదు. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికుల బాధలు వినే సత్తు అని దగ్గర ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు చేయాల్సింది ఇది, ఎంబటే జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవో మీద సంతకం పెట్టి కథం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెప్పాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకు విడుదల చేయాలి, డిఏలు ఇచ్చి పడేయాలి. పెండింగ్లో ఉన్న 3,000 కోట్లు ఫ్రీ బస్సు ఏమిటికమ్మా? ఫ్రీ బస్సు పెట్టి ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడే, అటు మహిళలు ఇబ్బందులు పడే. పండుగలు వచ్చినాయి అంటే 200 ఉన్న టికెట్ 550 రూపాయలు అవుతుంది. ఇక ఇట్లా నడుస్తూ ఉన్నది కథ. ఇది ముచ్చట. చేతులు ఎత్తేసినట్టే కొడుతుంది సర్కారు. కానీ చేతులు ఎత్తేసుడు కాదు, ఆ చేతులతోనే పని చేసేటట్టు ఈ ఆర్టీసీ కార్మికులు వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఏ మార్పు మీరు చూపెట్టింది చాలు, అసలైన మార్పు ఏందో మేము చేసి చూపెడతాము, మీరు చేసి చూపెట్టేటట్టు చేస్తాము అని చెప్పేసి ధైర్యంతో మీరు పోరాటానికి దిగినరు. గదే ధైర్యము గదే సత్తువతను ముందడుగు పోండి. ఈ సర్కారు ఎన్నో బెదిరింపులకు పాల్పడతా ఉన్నది, ఆ బెదిరింపులకు తలొగ్గద్దు. మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, మీ కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయి. బరి గూసి కొట్లాడి మనము ఇలా హక్కులు సాధించుకోవాలి. బలిదానాలు అయిపోయినాయి, వద్దు, బలిదానాలు వద్దు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.